తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం ఒకసారి. సమాధానం చెప్పేది చూడండి. మంత్రులు లేసి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వొద్దని మిమ్మల్ని కోరుతున్నాం. గౌరవ సభ్యులు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ప్రశ్నోత్తరాల సమయం చాలా కీలకమైంది, కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రశ్నోత్తరాలని 1-2 ప్రశ్నలకే పరిమితం అయ్యే విధంగా సందర్భం ఉన్నా, దానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నా, అన్రిలేటెడ్గా ఉన్నా, వేరే వేరే అంశాలన్నీ జొప్పించి దాన్ని ఇష్యూగా పెద్దగా చేస్తున్నారు. ఇందులో వారి పాత్ర వీరి పాత్ర అని కాదు. మా కాలంలో మేము గొప్పగా చేసాం, వారి కాలంలో వారు. ఇది ప్రతిపక్షం వారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నిన్నంతా చూసాం మనం. ఒక్క అంశం పైనే మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్ధగంట జరుగుతుందా సార్? అర్ధగంట ఇలా జరుగుతూ ఉంటే మిగిలిన సభ్యుల హక్కులు కోల్పోయినట్లే కదా. మేము ఇచ్చిన ప్రశ్నలు రావు కదా. అందువల్ల దయచేసి సమయం మీరు 6 నిమిషాలు కేటాయించారు సార్, ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఆ విధంగా ఇంకా ఎక్స్ట్రా వాడు చర్చించాలనుకోండి, దానికి స్పెషల్ నోటీస్ ఇవ్వమనండి, కాల్ అటెన్షన్ నోటీస్ ఇవ్వమనండి, అనేక రూపాలు ఉన్నాయి. ఆ పద్ధతిలో రమ్మనండి సార్. ఆ విధంగా మీరు దయచేసి కంట్రోల్ చేయండి సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు రామారావు పవర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన దానికి. మా ముదోల్ నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ గోదావరి నీళ్ళతోనే బర్మేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 2013లో శాంక్షన్ అయి పాత గవర్నమెంట్లో 2019లో కంప్లీట్ అయింది. అది 80 కోట్ల ప్రాజెక్టు, దాదాపు 6,000 ఎకర్ ఆయకట్టు. ఇంతవరకు గత పాలకులు నెగ్లెక్ట్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ పెనాల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ పెనాల్ బోర్డ్స్ అన్నీ దొంగతనమై అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలు కాలేదు. దయచేసి మీ ద్వారా ముత్తమన్నకు కోరుకుంటున్నాను, ఈ 6,000 ఎకరాల ఆయకట్టుకు మీరు తొందరగానే ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేపించి మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే 14,000 ఎకరానికి ఆయకట్టు ఉంది. సీసీ లైన్స్ పూర్తిగా లేకుండా